ఉన్న చిల్డ్రన్ మీకు లాట్స్ ఆఫ్ థాట్స్ ఉంటాయి, క్రియేటివిటీ ఉంటుంది. సో మీరు మొబైల్ మీద డే అండ్ నైట్ చక్కగా మీరు యూజ్ చేస్తూనే ఉంటారు, డిపెండ్ అవుతూనే ఉంటారు. ఆ మొబైల్ గురించే చెప్పమని చెప్పారు ఈరోజు టాపిక్. సో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఏ టాపిక్ అయినా మీరు చెప్పాల్సి వచ్చినప్పుడు ఫస్ట్ కొంచెం హార్డ్ వర్క్ చేయండి దాని మీద. అసలు ఏంటి ఆ టాపిక్ గురించి ఏముంటది, వాట్ ఈస్ వాట్ అనేది సెర్చ్ చేయండి. సెర్చ్ చేశాక దాంట్లో మీకు యూజ్ అయ్యే పాయింట్స్ తీసుకోండి. ఆ పాయింట్స్ మీద మీ ఓన్ థాట్స్ మీరు క్రియేట్ చేసుకోండి. అంతేకాని క్వశ్చన్ కి ఆన్సర్ లాగా ప్రతిదీ నేర్చుకొని బట్టి పట్టడం అలా చెయ్యద్దు. మీ మైండ్ లో చాలా థాట్స్ ఉంటాయి, అవునా కదా? అవునా కదా? క్రియేటివిటీ గేమ్స్ చాలా చక్కగా ఆడిపిస్తున్నారు. మీ ఓన్ గానే ఆడుతున్నారా, దానికి కూడా మొబైల్ హెల్ప్ తీసుకుంటున్నారు? ఓన్ గా ఆడుతున్నప్పుడు మరి థాట్స్ ఎందుకు రావు? మొబైల్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటో మీకు తెలుసు. మీ ఓన్ గా కూడా మీరు చెప్పగలుగుతారు. దానికి మొబైల్ అవసరం లేదు కదా. ఇప్పుడు బాబు వచ్చి బుక్ లో చూసి చెప్తున్నాడు. సో అలాంటి వాటిని అవాయిడ్ చేయండి. ఓకే, సార్ చెప్పినట్టు బుల్లెట్ పాయింట్స్ రాసుకోండి. ఆ బుల్లెట్ పాయింట్స్ కింద ఉండే మ్యాటర్ అంతా మీ ఓన్ గా రావాలి. అర్థమవుతుందా? మీ ఓన్ గా నేర్చుకోండి, లేదంటే మీరు మైండ్ లో ఫ్రేమ్ చేసుకోండి. ఓకే, మొబైల్ చూడడం వల్ల మనకి ఏమేమి నష్టాలు జరుగుతాయి. ఇంట్లో రోజు పేరెంట్స్ తో తిట్లు పడతా ఉంటాం, ఐ సైట్ వస్తూ ఉంటది, మన ఓన్ గా థింక్ చేయలేము. ఇవన్నీ డిసడ్వాంటేజెస్ కదా. ఇవన్నీ మీరు ఓన్ గా ఎందుకు ఆలోచించారు అంటే, మీకు ఆలోచించే కెపాసిటీ ఉన్నా కానీ దాన్ని పక్కన పెట్టి మొబైల్ ని వాడుతున్నారు. మళ్ళీ దానికోసం కూడా మొబైల్ నే వాడుతున్నారు. ఏ టాపిక్ అయినా సరే ముందు మీ బ్రెయిన్ ని యూజ్ చేయండి. మీ బ్రెయిన్ లో లాట్స్ ఆఫ్ థాట్స్ ఉంటాయి. వాటిని మీరు బయట పెడితే మిమ్మల్ని మించిన మీ దగ్గర ఉన్న కంటెంట్ మొబైల్ కూడా ఇవ్వదు. అర్థమవుతుందా? సో స్కూల్లో లాగా బట్టి చెప్పడం, బట్టి చదవడం అలా చేయకండి. మీరు ఇక్కడ నేర్చుకోవడానికి వచ్చారు, మీకు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. సార్ చాలా చక్కగా ఆపర్చునిటీస్ ఇస్తారు, నేర్పిస్తారు. వాటన్నిటిని యూజ్ చేసుకోండి. ఇప్పుడే చెప్పాను, మన స్లైడ్స్ ద్వారా చూసాం. మన టాలెంట్ ని, మనలో ఉన్నదాన్ని మనం నమ్ముకోవాలి. మొబైల్స్ ని కానీ ఇంకా దేన్ని కానీ నమ్మదు. అవి ఎక్కడి వరకు మనకి హెల్ప్ అవుతాయంటే కొంచెం వరకే హెల్ప్ అవుతాయి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఎగ్జామ్ కి ఈ క్వశ్చన్ వస్తుంది నాన్న చదవండి అంటే కష్టపడి చదువుతారు, అవునా? బాగా చదువుతారు. ఆ క్వశ్చన్ లో కొంచెం చేంజ్ చేసి ఇచ్చారు, అప్పుడు మీరు చదివిన ఆన్సర్ సూట్ అవుతుందా? దానికి రాయగలుగుతారా? రాసినది మిస్టేకే కదా. అంటే మీ బ్రెయిన్ ఏమైపోతుంది అప్పుడు, ఇప్పటిదాకా నేను ఏదైతే బై హార్ట్ చేశానో దానికే అలవాటు పడింది. కొంచెం క్వశ్చన్ చేంజ్ చేయగానే రాయలేదు. అదే మీరు ఫస్ట్ చదివేటప్పుడే మీ ఓన్ గా నేర్చుకొని చదువుకున్నారనుకోండి, నెక్స్ట్ టైం ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా కూడా మీరు ఆలోచించి రాయగలిగే కెపాసిటీ మీలో బిల్డ్ అవుతుంది, అవునా కదా? సో అందుకని ఎప్పుడైనా సరే మిమ్మల్ని మీరు నమ్ముకోండి. మీ థాట్స్ కి మీరు ప్రియారిటీ ఇవ్వండి. ఇంట్లో కూర్చొని బుక్ తీసుకొని రాయడమో, చదవడమో, నేర్చుకోవడం చేయండి. ఎవ్రీడే న్యూస్ పేపర్ రీడ్ చేయండి, బోల్డ్ అనే ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. చిల్డ్రన్స్ కి ఒక కాలం ఉంటది, ఏంటో చెప్తారా? న్యూస్ పేపర్ లో ఓన్లీ చిల్డ్రన్స్ కి ఒక కాలం వస్తుంది, ఒక ఆర్టికల్ వస్తుంది. ఎవరైనా న్యూస్ పేపర్ చదువుతారా? హాయ్ బుజ్జి, హాయ్ బుజ్జి అనే కాలం వస్తుంది. అది ఓన్లీ ఫర్ చిల్డ్రన్. సో దాన్ని చదివితే దాంట్లో పజిల్స్ ఉంటాయి, గేమ్స్ ఉంటాయి, మైండ్ మ్యాపింగ్ ఉంటది, క్రియేటివిటీ థాట్స్ ఉంటాయి. అలాంటివి మీరు చదవడము, నేర్చుకోవడం చేస్తే మీలో ఆటోమేటిక్ గా క్రియేటివిటీ అనేది బిల్డ్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పటి నుంచి మిమ్మల్ని మీరు నమ్ముకోండి, క్రియేటివిటీగా ఆలోచించండి, అలాగే వెళ్ళండి. అంతే తప్ప బట్టి పట్టదు, బై హార్ట్ చేయాలి. ఓకేనా? సార్ చెప్పే క్లాసెస్ ని బాగా యూజ్ చేసుకోండి. ఇక్కడ మేము వచ్చారు అంటే మీరు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లో మీ క్లాస్ లో మీలో చేంజ్ కనిపించాలి. మీ టీచర్స్ కి, మీ పేరెంట్స్ కి, మీ టీచర్స్ కి చేంజ్ కనిపించి, అదే ఏంటి వీళ్ళు ఇంత చేంజ్ వచ్చింది, ఏం చేసావు హాలిడేస్ లో అని చెప్పి వాళ్ళు పాయింట్అవుట్ చేసి అడిగేలాగా ఉండాలి మీలో చేంజ్.